యోగి ఆదిత్యనాథ్ హిందువు కాదా? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందుత్వవాదిగా ముద్రపడ్డారు. ఆయన సీఎం అయ్యాక విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. హిందుత్వ అజెండాగా బీజేపీ ముందుకు వెళుతోందని విమర్శించాయి. కానీ ఇప్పుడు దేశానికే ఆయన పాలన ఆదర్శంగా నిలిచేలా కనిపిస్తోంది. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు విమర్శలు వచ్చాయి. కానీ ఇన్ని రోజుల ముఖ్యమంత్రి పదవిలో ఆయనపై రాజకీయ విమర్శలు కూడా పెద్దగా లేవనే చెప్పవచ్చు. ఆయన సమానత్వ పాలనకు ఇదే నిదర్శనమని బీజేపీ చెబుతోంది. రైతులకు రుణమాఫీపై స్వయంగా రాహుల్ గాంధీ కూడా ప్రశంసలు కురిపించారు. కబేళాల మూసివేత విషయంలో విపక్షాలు విమర్శలు చేయలేని పరిస్థితి. ఎందుకంటే అనుమతి లేని కబేళాలను మాత్రమే మూయించి వేశారు. అనుమతి ఉన్న వాటి జోలికి వెళ్లడం లేదు. అలాగే అవినీతి లేకుండా ఉండేందుకు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఆస్తుల చిట్టాను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. యోగి ఆదిత్యనాథ్ అతి తక్కువ సమయంలోనే ప్రశంసలు అందుకుంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ పూర్వీకులు ఇక విషయానికి వస్తే యోగి ఆదిత్యనాథ్ హిందుత్వవాదిగా ముద్రపడ్డారు. కానీ ఆయన పూర్వీకులు ఇటు హిందువులు లేదా ముస్లిములు కాదట. 13వ శతాబ్దంలో నాథయోగులు ఆవిర్భవించారు. ఆదిత్యనాథ్ యోగి కూడా నాథయోగుల వంశానికి చెందినవారే. యోగ్నాథులు 16వ శతాబ్దం నుంచి పలువురు ముస్లిం, హిందూ రాజులకు సలహాదారులుగా, గురువులుగా పనిచేశారు. భూములు, రెవెన్యూలో వాటా ఇచ్చిన రాజులు, ఢిల్లీ సుల్తాన్ల నుంచే నాథుల రాజకీయ ప్రాబల్యం పెరిగింది. సుల్తాన్లు దండయాత్రలకు వెళ్ళినప్పుడు వీరి నుంచి దీవెనలు తీసుకుని వెళ్లేవారు అని చరిత్ర చెబుతోంది. అందుకు ప్రతిఫలంగా భూములు, రెవెన్యూ వాటాలను వీరికి ఇచ్చేవారట. జాగ్బర్నాథ్ యోగికి ప్రతిఫలంగా అక్బర్ చక్రవర్తి భూములు, రెవెన్యూలో వాటా ఇచ్చినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయంటున్నారు. నేపాల్ రాజు పృథ్వీ నారాయణ్ షా, జోధ్పూర్ రాజు మాన్సింగ్లు నాథయోగి గురువులను పోషించారని, పాలనా వ్యవహారాల్లో వారి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు కూడా ఆధారాలు ఉన్నాయట. హిందువులు కారు, ముస్లింలు కారు. మరో విషయం ఏమంటే నాథయోగులు హిందువులు కారు, ముస్లింలు కూడా కారు. వీరు హిందూ దేవుళ్లను లేదా ముస్లిం దేవుడిని నమ్మేవారు కాదట. గోరఖ్నాథ్ సూక్తులు, ప్రవచనాలు ఉండే గోరఖ్ బాణి వీరు విశ్వసించే పవిత్ర గ్రంథం. గోరఖ్నాథ్ ప్రవచనాల్లో హిందూ, ఇస్లాం ప్రవచనాలు కనిపిస్తాయట. మనుగడ కోసం ఏ మతానికి చెందినవారు కాబట్టి నాథయోగులను హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా చాలామంది రాజులు పోషించారు. ఆ తర్వాత యుద్ధాలు, అణచివేతల కారణంగా కాలక్రమంలో నాథు గురువులు కనుమరుగవుతూ వచ్చారు. 20వ దశకంలో దేశవ్యాప్తంగా చెల్లాచెదురైన నాథయోగులు గోరఖ్పూర్లో సమావేశమై కనుమరుగైన తమ మనుగడను మళ్లీ వెలుగులోకి తేవాలని నిర్ణయించారు. హిందుత్వాన్ని ప్రచారం చేయడం ద్వారా మళ్లీ గుర్తింపు పొందవచ్చునని భావించారట. అప్పటి నుంచి హిందూ ధర్మాలను ప్రచారం చేస్తూ వచ్చారు. దాంతో గోరఖ్ మహంత్ దిగ్విజయనాథ్ అనే ఆయన పేరు మారుమోగింది. ఆయన వారసుడు అవైద్యనాథ్. అవైద్యనాథ్ వారసుడే యూపీ సీఎం ఆదిత్యనాథ్.